ఈరోజు ప్రమాణ స్వీకారం అన్నారు 11కి. మరి గవర్నర్ అయితే రద్దు చేసి ఇంకా సీట్లు అయితే తెప్పించుకుంటే ఒక 10 సీట్లు అయితే వస్తే సీఎం ప్రమాణ స్వీకారం చేయడానికైతే ఏర్పాట్లు చేస్తామన్నారు. దాన్ని బట్టి ఏమంటారు? విజయ్ జోసెఫ్ దళపతికి గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఎందుకంటే మెజారిటీ ఇంతమంది ఉన్నారు అని చూపిస్తేనే కదా గవర్నర్ ఆయనకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేది. ఈయన గెలుచుకుంది 108 సీట్లు. పెరంబూర్లో అలాగే తిరుచిలో గెలిచారు. పెరంబూర్ సీట్ నుంచుకున్నారు, తిరుచి రిజైన్ ఇచ్చారు. అంటే ఇప్పుడు ఆయన చేతిలో ఓన్లీ 107 సీట్స్. ఇంకా 12 మంది ఎమ్మెల్యేలు బలం కావాలి. కానీ ఆయనకి ఓన్లీ కాంగ్రెస్ పార్టీయే సపోర్ట్ చేస్తుంది. కాంగ్రెస్ వాళ్ళ చేతిలో 5 ఎమ్మెల్యే ఉన్నారు. సో సంఖ్యాబలం లేనందువల్లే గవర్నర్ గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. ఇది అందరికీ తెలిస్తే ఇందులో కుట్రలు ఏం లేవు, కుతంత్రాలు కూడా ఏమీ లేవు. ఇప్పుడు సినిమా హీరోలందరూ ఈరోజు బయటకు వచ్చారు. కమలా హాసన్తో మొదలు పెట్టుకుంటే అందరూ విజయ్కి సపోర్ట్ పలుకుతున్నారు. గవర్నర్ గారికి లేఖలు పెడతాం జరిగింది. దీని గురించి ఏమంటారు? వాళ్ళకి నాలెడ్జ్ లేదని నేను అనుకుంటున్నాను. సినిమా నాలెడ్జ్ ఉంది కానీ రాజకీయ నాలెడ్జ్ లేదనుకుంటున్నాను. గవర్నర్ గారు తప్పు పట్టడం అది రాంగ్ కాదు. ఎందుకంటే అక్కడ సంఖ్యాబలం ఉంటేనే ఆయన కదా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేది. అక్కడ సంఖ్యాబలం లేదు. ఆ విషయం వీళ్ళు తెలుసుకోవాలి. అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయితే సీఎం పోస్ట్ ఇచ్చేస్తారా? అలా అని హీరోలు అనుకుంటున్నారు. ఈ సపోర్ట్ చేసిన హీరోలు అందరూ సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ఎప్పుడు సపోర్ట్ ఇవ్వరు. సంఖ్యాబలం ఉంటేనే ఇస్తారు. అది తెలుసుకోవాలి హీరోలు. వీళ్ళకి అంత నాలెడ్జ్ లేదులే. ప్రకాష్ రాజు ఉన్నాడంటే వాడు పిచ్చోడు, అందరికీ తెలుసు కదా. వాడిని ఇండియన్స్ అందరూ కూడా తరిమి కొట్టి పాకిస్తాన్ పంపించాలని నేను కోరుకుంటున్నాను. ఎప్పటికప్పుడు పిచ్చిగా వాగుతాడు. ఆ మధ్యన శ్రీరామచంద్రుడి మీద కూడా పిచ్చి కోతలు పోసాడు అనమాట. నార్త్ ఇండియా వాళ్ళు, సౌత్ ఇండియా వాళ్ళు ఏంటంటే వాళ్ళంతా యూనివర్సల్ దేవుళ్ళు. ఎక్కడికి వెళ్ళినా కానీ శ్రీరాముని సీతాదేవిని పూజిస్తారు. నార్త్ ఇండియన్ అంటాడు, సౌత్ ఇండియన్ అంటాడు, పిచ్చి ఎదవ అనమాట. సో అట్లాంటి వారిని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదండి. ఓకే సార్, అట్లాగే మన తెలుగు రాష్ట్రాల్లో విజయ్ గురించి నిన్నటి దాకా వైసీపీ ఫ్యాన్స్ అభిమానులు ఏమి ఊగర్లు చేశారో ఇవాళ వెళ్ళి రాహుల్ గాంధీ గారు కలిసేపాటికి వీళ్ళు కూడా ఆయన తిడతం మొదలు పెట్టారు. ఎంతమంది న్యాయం అంటావు? వీళ్ళు అదే కొంతమంది విధానం ఎట్లా ఉందంటారు? కొంతమంది వైసీపీ కార్యకర్తల విధానం ఎలా ఉందంటే ఏ ఎంటకి ఆ గొడవకు పట్టేటట్టు ఉంది. కొంతవరకు స్టాలిన్ మేము సపోర్ట్ చేస్తున్నాము అని చెప్పారు. మీ అందరూ చూశారు. స్టాలిన్కి సపోర్ట్గా రోజాను కూడా పంపించారు ప్రచారం చేయమని. రోజాను కూడా పంపించారు కదా ప్రచారం చేయమని స్టాలిన్కి సపోర్ట్గా. మళ్ళీ ఇప్పుడు సిగ్గు లేకుండా స్టాలిన్ ఓడిపోయేసరికి విజయ్ మావాడు సింహం సింగిల్గా వస్తుంది అంటున్నారు. ఇప్పుడు 11 మంది తక్కువ ఉంటారు. మరి ఈ 11 మందిని కలిపియచ్చు కదా. ఆంధ్రాలో 11 మంది కలిపియచ్చు కదా. రాజ్యాంగాన్ని మార్చేయచ్చు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చేయచ్చు కదా. ఈ 11 మందిని కలిపేయచ్చు కదా. లేకపోతే తమిళనాడుని ఆంధ్రాని ఒకటి చేసిస్తే బెస్ట్. వీళ్ళకి ఎందుకండి ఇక్కడ పరిస్థితుల కోసం మాట్లాడరు, ఇక్కడ సమస్యల కోసం మాట్లాడరు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఏ తమిళనాడు కోసమో, ఏ కర్ణాటక కోసమో, ఏ కేరళ కోసం మాట్లాడరు. ఆంధ్రాలో చాలా సమస్యలు ఉన్నాయి. వాటి కోసం పోరాటం చేయొచ్చు కదా. అసెంబ్లీకి వెళ్ళొచ్చు కదా. జీతాలు తీసుకుంటున్నారు కదా. నెల 5 లక్షలు ఎంత ఒక్కొక్క ఎమ్మెల్యే. వెళ్ళి మాట్లాడచ్చు కదా. ఈ సమస్య ఉందండి, ఈ పరిస్థితి, ఈ ఊరికి రోడ్లు లేవు, ఈ ఊరికి మంచినీళ్ళు లేదు, లేకపోతే ఈ ఊరికి హాస్పిటల్ లేవు, ఈ ఊరికి స్కూల్ లేవు, ఈ ఊరికి వీధి దీపాలు లేవు, లేకపోతే ఈ ఊరికి బస్సులు లేవు. వాటి కోసం మాట్లాడరు. ఎంతసేపు ఆ పక్క రాష్ట్రం కోసం, ఈ పక్క రాష్ట్రం కోసం, అవసరమైతే అమెరికా కోసం కూడా మాట్లాడతారు. ఓకే సార్, టోటల్ గా విజయ్ గారి భవిష్యత్తు ఏందంటారు? ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉందంటే కుడితిలో పడ్డ ఎలకలాగా అయిపోయింది. అంటారు సంతోషమే లేదు ఆయన ముఖంలో. ఆయన ముఖం చూడండి. ఆర్బీ చౌదరి గారు చనిపోయారని నివాళులు అర్పించడానికి వచ్చాడు. అసలు ముఖంలో అసలు గెలిచానని కానే లేదు. ఎందుకంటే మెయిన్ ఆయనకి ఎవరు సపోర్ట్ చేయడం లేదండి. అన్నా డిఎంకే ముందుకు రావడం లేదు, డిఎంకే ముందుకు రావడం లేదు. వామపక్షాలు అయితే అసలు వ్యతిరేకించేసాయి. ఒక కాంగ్రెస్ వాళ్ళకి జైకొట్టింది. కాంగ్రెస్ జైకొట్టినంత మాత్రాన అయిపోయారు కదా. అలాగే డిఎంకే స్టాలిన్ గారు కూడా అన్నారు 6 నెలలు చూద్దాం, చూసినాక వేరే నిర్ణయం తీసుకుందాం అని అన్నారు. సపోర్ట్ లేదు, ఏం చేస్తాడు ఆయన? ఆయనకి ఎక్స్పీరియన్స్ లేదు, సపోర్ట్ లేదు. పైగా తమిళనాడు కూడా చాలా అప్పుల్లో ఉందంట. ఈయన పథకాలు చూస్తే ఆకాశంలో ఉన్నాయి. ప్రతి ఒక్క స్టూడెంట్కి 20 లక్షలు లోన్ ఇస్తాడంట ఉన్నత చదువులు చదువుకోవడానికి. పెళ్లి చేసుకుంటున్న ప్రతి ఒక్క నవవధువుకి 8 గ్రాములు బంగారం అంట. ప్రతి ఒక్క మహిళకి 2500 అంట నెలకి. 6 గ్యాస్ సిలిండర్లు అంట, ఫ్రీ బస్సులు అంట. మామూలుగా ప్రకటించలేదు పథకాలు. అవన్నీ అమలు అవుతాయి, ఎందుకు అవుతాయి? వీటికి ఏం ఎక్స్పీరియన్స్ ఉందని అవుతాయి. అమలు కావాలని నేను అనుకుంటున్నాను. పాపం ఆయన పరిస్థితి అయితే కుర్తులో పడ్డ ఎలకలా అయిందనమాట అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.